ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుండి చింతలపూడి, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళేటటువంటి భారతి ట్రావెల్స్ కి చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు జూబ్లీ నగర్ చింతలపూడికి మరొక 10 నిమిషాల్లో చేరుకుంటుందనగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. బస్సు కింద ఒక వ్యక్తి మరణించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన రెస్పాండ్ అయ్యారు. వెంటనే 100కి ఫోన్ చేయడంతో పాటుగా 108 కూడా ఫోన్ చేసి ప్రమాద వివరాలను అందించడం జరిగింది. వెంటనే ఏలూరు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి అంబులెన్సులు బయలుదేరి చింతలపూడి ప్రమాద ఘటనా స్థలం వద్దకు చేరుకున్నాయి. అక్కడ రెస్క్యూ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క బస్సు రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగింది. ఏలూరు నుండి చింతలపూడి వైపు వెళ్లే వాహనాలు భారీగా ఆగిపోయినాయి. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిందనే చెప్పుకోవచ్చు. బస్సు ప్రమాదం ఎందుకు జరిగిందనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. గాయపడ్డ వారిని అయితే కొంత రెస్క్యూ చేశారు. వారు కొంత చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లుగా సమాచారం. గాయపడ్డ వారందరినీ కూడా చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ తో పాటుగా లింగపాలెం, చింతలపూడి పోలీసులు బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా చాలా పెద్ద ప్రమాదం నుండి మరో పెద్ద ప్రమాదం నుండి ప్రజలు బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఏలూరు నుండి హైదరాబాద్ వయా విజయవాడ వెళ్లే బస్సు అయితే ప్రయాణికులు మొత్తం ఏలూరులోనే బస్సు ఫుల్ అయిపోతుంది. కానీ ఇది ఏలూరు మీదుగా చింతలపూడి మీదుగా సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్ చేరుకుంటుంది కాబట్టి ఏలూరు నుండి ప్రయాణికులు చాలా తక్కువ మంది ఉంటారు. కేవలం చింతలపూడి నుండే వారికి ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఏలూరు నుండి చింతలపూడి వరకు సాధారణ ప్రయాణికులు ఎవరుంటే ఎక్కించుకోవడం, లేకపోతే చాలా అతి తక్కువ మంది అంటే ఏలూరు టు హైదరాబాద్ వయా విజయవాడ టికెట్లు దొరకని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రమే అక్కడ టికెట్లు తీసుకుని అంటే ఖమ్మం మీదుగా టికెట్లు తీసుకుని చింతలపూడి మీదుగా ప్రయాణిస్తూ ఉంటారు. లేదా అక్కడ ధర్మాజిగూడెంకి సంబంధించిన వారు ఎవరన్నా బస్సులో ఏలూరు నుండి కొంతమంది, ధర్మాజిగూడెం నుండి కొంతమంది ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. అదే చింతలపూడి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంటే మాత్రం మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేదని కూడా ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. ముందుగా చింతలపూడి మరొక్క 10 నిమిషాల్లో చేరుకుంటుందనగా జూబ్లీ నగర్ కు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో బోర్లా పడిపోయింది. ఒకవైపుకు పూర్తిగా పడిపోవడంతో అటువైపు కూర్చున్న వారందరికి కూడా తీవ్ర గాయాలయ్యనే చెప్పుకోవచ్చు. గాయాల పాలైన వారి వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. మరోపక్క బస్సు రోడ్డుకి అడ్డంగా పడిపోయింది కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. అసలు బస్సు ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారనే చెప్పుకోవచ్చు. స్టీరింగ్ పట్టేసి స్టీరింగ్ అటు తిరగటం సరిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల బస్సు ప్రమాదం జరిగిందా, లేకపోతే బస్సు వెళ్ళేటప్పుడు ఏదైనా ఈ పశువులు ఏమైనా అడ్డు వచ్చినాయా, లేదా ఏదైనా వాహనాన్ని తప్పించబోయే ప్రమాదం జరిగిందా అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క చనిపోయిన వ్యక్తి వివరాలను సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇందులో పూర్తిగా కూడా ఎంతమంది చనిపోయారనే దాని మీద క్లారిటీ లేదు. బస్సును క్రేన్ తో పూర్తిగా పైకి లేపిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ పూర్తి చీకటిగా ఉండటంతో పాటుగా అక్కడ క్రేన్ వెళ్లే అవకాశం లేకపోవడం, అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రమాద స్థలం వద్దకు అంబులెన్సులు వెళ్లేది కూడా కొంత కష్టంగా మారిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే స్థానికులు ముందు అక్కడ చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, బస్సులో గాయపడ్డ వారందరినీ ఒక్కసారిగా బయటికి తీసుకురావడం, గాయపడ్డ వారికి వైద్య సహాయాన్ని అందిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఇప్పటికే ప్రమాద స్థలం వద్దకు చేరుకుంటున్నట్లుగా మన సమాచారం అందుతుంది. అసలు ఎంతమంది గాయపడ్డారు, బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ నుండి బస్సు ఏలూరు నుండి బయలుదేరింది కాబట్టి ఏలూరులో ఎంతమంది ప్రయాణికులు ఎక్కారు, ఏలూరు దాటిన తర్వాత ధర్మాజిగూడెం ఒక స్టాప్ ఉంటుంది. సో ధర్మాజిగూడెంకి సంబంధించి ధర్మాజిగూడెంలో ఎంతమంది ఎక్కారు, గాయపడ్డ వారు ఏ ప్రాంతానికి చెందినవారు, చనిపోయిన వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు అనే మీద పూర్తి స్థాయిలో అధికారులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం అధికారులు గానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత రెస్క్యూలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులు బయటకు తీసుకొస్తున్నారు. బస్సుకి సంబంధించి క్రేన్ ఇప్పుడే బస్సు దగ్గరికి చేరుకుంది. క్రేన్ అక్కడికి చేరుకున్న తర్వాత బస్సును పైకి లేపే ప్రయత్నం చేసాం. బస్సు కింద ఇంకెవరన్నా ఉన్నారా అనేది తెలిసేంత వరకు కూడా కొంత ఇది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి అధికారులు చెప్తున్న దాని ప్రకారం
ఒకరు మృతి చెందినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. బ్రాండ్ షాప్ కాడ పక్కన కూడా ఏం కావాలా ట్రై చేస్తున్నారు రావట్లేదన్నా బ్రాండ్ షాప్ కాడ పక్కన కూడా ఏం కావాలా అంటే